నమస్తే అండి. జీవనశైలికి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నానండి. ఇది నాకు హెయిర్‌కి బాగా డాండ్రఫ్ పట్టేసి బాగా జుట్టు ఊడిపోతుంటే అప్పుడు చేసుకున్నాను అనమాట. ఇది బాగా కంట్రోల్ అయింది. డాండ్రఫ్ కంట్రోల్ అయింది. హెయిర్ ఫాల్ కూడా ఆగిందనమాట. దీనికి ఫ్లాక్స్ సీడ్స్, కలోంజీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. కలోంజీ సీడ్స్ 1 స్పూను, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఆహ్, కొబ్బరి నూనె అండి. అంటే నేను ఇది ఊరు నుంచి తెచ్చుకున్నాననమాట. ఇది కొబ్బరి ముక్కలు ఎండబెట్టి నూనె తీస్తారు కదా! ఆ ఆయిల్ అండి. పల్లెటూరులో మనకి చుండ్రు అది పట్టి బాగా తల దురద అది ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు చితక్కొట్టేసి కొంచెం కొబ్బరి నూనె వేడి చేసి అందులో కొబ్బరి నూనెలో ఈ వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసి మరగబెట్టి ఆ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండగానే తలకి రాసుకోమని స్నానం చేయమనేవారనమాట పెద్దోళ్ళు. అలా చేస్తే తగ్గేది. అందుకని నేను వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి ఇందులో. అలాగే బాదం గింజలనమాట. నైట్ నానబెట్టేసి ఒక 5 బాదం గింజలు తీసుకొని నైట్ నానబెట్టి అది తొక్క ఒలిచేసి అది కూడా తీసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అంటే డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసేసి కూడా కాస్తారండి. కానీ నాకు డైరెక్ట్‌గా వేసేస్తే ఆయిల్‌లో అది వేగిపోతాయి తప్ప నాకు అందులో సారం ఇందులోకి ఆయిల్‌లోకి దిగదు అనేసి నేను కొంచెం పొడి చేసేస్తున్నాననమాట. ఈ బాదం గింజలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే ఫ్లాక్స్ సీడ్స్, కలోంజీ సీడ్స్ డైరెక్ట్‌గా మిక్సీలో వేసేసి తిప్పేస్తే పొడి అయిపోతుందండి. ఈ ఈ ఈ పొడిలో ఇది మెత్తగా అయిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ! ఆ ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి ఒక్కసారి తిప్పాలనమాట ఈ మిక్సీలో వేసి. మరీ పేస్ట్‌లాగా అయిపోకుండా కచ్చాపచ్చాగా అయ్యేలాగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి తిప్పి అవన్నీ మనం ఈ కొబ్బరి నూనెలో వేసి కాచుకోవాలండి. అంటే ఫ్లాక్స్ సీడ్స్, కలోంజి డైరెక్ట్‌గా వేస్తే నాకు అవి మనకి ఆయిల్‌లో వేగిపోతాయి తప్ప అందులోంచి సారం ఈ ఆయిల్‌లోకి దిగదు అనేసి నేను ఇలా పొడి చేసి వేస్తాననమాట. కొంచెం ఈ ఉల్లిపాయ కూడా ఇందులో వేస్తే తడి తడయ్యి ఆ తడికి ఆ తడి ఆహ్, మరి పోయే వరకు మరుగుతుంది కదా! అందుకని సారం బాగా దిగుతుందనేసి నేను ఇలాగ పొడి చేసి వేస్తాననమాట. ఇదిగోండి ఆయిల్ అయితే ఒక ముప్పావు గ్లాస్ అంటే ఒక 75 ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఐరన్ బాండీలో మనకి ఐరన్ బాండీలో ఏదైనా గోరింటాకు నానబెట్టుకొని తలకి పెట్టుకోవడానికి అది పెట్టుకుంటాం కదా! మంచిదని. అందుకని నేను ఈ ఆయిల్ కూడా ఐరన్ బాండీలోనే కాస్తాననమాట. ఐరన్ ఇందులో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిక్స్ అంతా వేసేసి సిమ్‌లోనే పెట్టి కదుపుతూ మరిగించాలండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అయ్యేటప్పటికి మనకి ఇప్పుడు ఇలా ఉన్న మిక్స్ అంతా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి మారి ఈ నురుగులా వచ్చేది కూడా కొంచెం తగ్గి ఇది పైకి తేలుతూ ఉంటుందనమాట. మనకి వాసన కూడా ఒక కమ్మటి వాసన వస్తూ ఉంటుందనమాట. అప్పుడు మనం స్టవ్ ఆపేసి అది ఒక క్లాత్‌లో వడపోసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి. కాకపోతే నేను 1 మంత్‌కి ఒకసారి అలా చేసుకుంటాననమాట ఇలా ఆయిలు. నిల్వ అయితే ఎన్నాళ్ళైనా ఉంటుంది గానీ, కాచిన నూనె కొంచెం కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కండవాసన వస్తుందంటారు కదండీ! అందుకని నేను మరీ ఎక్కువ 1 లీటర్ అలా చేసేసుకోకుండా ఒక 100 ఎంఎల్ అలా చేసుకుంటే మనకు 4, 5 టైమ్స్‌కి వస్తుందనమాట. మనం ఇప్పుడు ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత కొంచెం పైకి తేలుతూ ఉంటుందనమాట. అప్పుడు స్టవ్ ఆపేసి మనం వడపోసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోయి మాడవాసన వస్తుందండి. ఇప్పుడు ఇది మనం తలకి బాగా ఒక గిన్నెలోకి వేసుకుని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని అది ఫింగర్ టిప్స్ ఆయిల్‌లో ముంచి స్కాల్ప్‌కి అంతా బాగా పట్టించి మసాజ్ చేస్తే ఆహ్, హెయిర్ డాండ్రఫ్ అంతా పోయి హెయిర్ బాగా స్ట్రాంగ్ అవుతుందండి. ఇది అంటే నాకు బాగా రిజల్ట్ కనిపించిందనమాట. అయితే వెల్లుల్లి ఉండడం వల్ల మనకి కొంచెం ఘాటైన స్మెల్ వస్తూ ఉంటుందండి. అందుకని ఇది పెట్టుకొని మనం బయటికెళ్ళలేము. అంటే ఒకలాంటి కొంచెం ఘాటుగా స్మెల్ వస్తూ ఉంటుంది కానీ ఇబ్బంది పడతామని అనమాట. అందుకని ఒక 4, 5 అవర్స్ ఉంచేసుకొని కుంకుడుకాయ రసంతో గానీ, లేకపోతే షాంపూతో గానీ తలస్నానం చేసేస్తే హెయిర్ చాలా సిల్కీగా ఉండి చాలా హెల్తీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ. ఇదిగోండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి మారుతుందనమాట. ఇప్పుడు 3/4 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను కదండీ ఫస్ట్. మనకి ఇలా మరిగేటప్పటికి కొంచెం హాఫ్ గ్లాస్ అలా అయిందనమాట.
ఇలా 1 మంత్‌కి ఒకసారి మనం తయారు చేసుకుంటే ఈ ఆయిల్ 3-4 టైమ్స్‌కి వీక్లీ 3-4 టైమ్స్ ఇలా చేసామంటే మనకి హెయిర్ చాలా హెల్తీగా పెరుగుతుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ 15 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఈ ప్లెయిన్ ఆయిల్ తీసుకొని అందులో ఇదిగోండి ముందు లైట్ కలర్‌లో ఉంది కదా ఆయిల్. ఇప్పుడు ఇలా మనం ఇవన్నీ వేసి కాచేటప్పటికి ఇలా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వస్తుందనమాట. ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ అండి, డాండ్రఫ్ అది ఉంటే ఇలా ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి. బాగా కంట్రోల్ అవుతుంది. ఇది వీక్లీ 3-4 టైమ్స్ మనం ఇది పెట్టుకున్నామంటే ఒక 2-3 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తే చాలండి. రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది అంటే మనం బయట ఏవేవో కొంటాం, అందులో ఏం కెమికల్స్ కలుపుతారో ఏంటో అనేసి ఒక భయం ఉంటుంది కదా. మరి ఇలా మనం ఇంట్లో చేసుకుంటే మనకు అలాంటి భయాలు ఏమి ఉండవండి. ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్